ప్రకటన అనే 4 అక్షరములు కలిగిన పదమును, దేని గురించి కొన్ని సంగతులు వివరించాలని ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథము చాలా విలువైన గ్రంథము. ఒక్కొక్క గ్రంథము బైబిల్లో మహిమ కలిగిన గ్రంథములు కనపడుతున్నాయి. 66 పుస్తకములు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క గ్రంథానికి కనపడుతుంది. మహిమ కలిగిన స్థితి ఒక్కొక్క గ్రంథానికి కనపడుతుంది. 65 పుస్తకములు బైబిల్ గ్రంథములో ఒక ఎత్తు అయితే, నేను అంటాను ప్రకటన గ్రంథము వాటితో సమానమైన అంతస్తు కలిగింది. వర్తమాన భూత భవిష్యత్తు కాలం గురించి మాట్లాడే గ్రంథము ప్రకటన గ్రంథము. ఏకకాలములో ఆకాశం భూమి క్రింద జరిగే సంగతులను గురించి రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథము. గనుక ఇట్టి మహిమ గల గ్రంథములో నుండి కొన్ని సంగతులు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. మొదటిగా అసలు ప్రకటన అనే 4 అక్షరములు కలిగిన పదమును, దేని గురించి కొన్ని సంగతులు వివరించాలని ఆశిస్తున్నాను. అనే మాట తీసుకుంటే మొదటి అక్షరము ప్రత్యక్షతలు కలిగిన గ్రంథము. నిజమే, ఈ ప్రకటన గ్రంథములో యేసు ప్రభు యొక్క అనేక ప్రత్యక్షతలు కనపడుతున్నాయి. 7 సంఘముల గురించి 2వ అధ్యాయం 3వ అధ్యాయం మాట్లాడుతుంది. ఈ 7 సంఘములకు యేసు ప్రభు బైబిల్లో ఆయన చివరిగా ప్రత్యక్షపరచుకొని మాట్లాడిన మాటలు కనపడుతున్నాయి. 7 సంఘములకు 7 విధములుగా ఆయన ప్రత్యక్షత కనపడుతుంది. అలాగే బైబిల్ గ్రంథములో అనేక ప్రత్యక్షలు ఉన్నట్లు ప్రకటన గ్రంథములో అనేక ప్రత్యక్షతలు కనపడుతున్నాయి. యేసు ప్రభును గురించి అనేక సంగతులు మీరు వినాలంటే ప్రకటన గ్రంథం చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నా. అనే మాట తీసుకుంటే ప్రత్యక్షతలు అన్నాను కదా, కాబట్టి ప్రత్యక్ష కలిగిన గ్రంథమే కాదు, ప్రధానమైన గ్రంథం బైబిల్లో ఈ గ్రంథము. అలాగే ప్రత్యేకమైంది ఈ గ్రంథము. ఈ గ్రంథం చదివేటప్పుడు కూడా మీరు ప్రత్యేకించి చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. అంత మాత్రమే కాదు, 66 పుస్తకములలో ఇది ప్రధానమైన గ్రంథము అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ప్రపంచమంతటికీ కూడా ఈ గ్రంథము ఒక నోటీసు వంటిది, ఒక హెచ్చరిక వంటిది. గాటి ప్రపంచము భవిష్యత్తు కాలములో ఎలాగుండాలో నిర్ణయం తీసుకోవడానికి ఈ గ్రంథము ప్రత్యక్షతలు కలిగిన గ్రంథం అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. గాటి మొదటి అక్షరము అంటే ప్రకటనలో ఇలాంటి సంగతులు మనం తెలుసుకోవచ్చు. అలాగే 2వ అక్షరము అనే మాట తీసుకుంటే చాలా విలువైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ప్రకటనలో 2వ అక్షరము అంటే కనికరము కలిగిన గ్రంథము. ఈ గ్రంథము గమనించండి, సంఘము ఎడల అనేక విషయాలలో కనికరం చూపిస్తున్న శ్రేష్టమైన గ్రంథం అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి హృదయాన్ని కదిలించే గ్రంథము ఈ ప్రకటన గ్రంథము. మన హృదయము కదిలించబడాలంటే బైబిల్లో ఈ విలువైన గ్రంథము చదవగలిగితే నిజముగానే మన హృదయం కదిలించబడి కన్నీరు కార్చగలమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రకటన గ్రంథములో 2 అక్షరము అని తీసుకుంటే గమనించిన కన్నీరు తుడిచే గ్రంథము అని కూడా మనం ఈ గ్రంథాన్ని పిలవచ్చు అని మీకు మనవి చేస్తున్నాను. అలాగే కడవరి శిక్షలను తప్పించే గ్రంథము ప్రకటన గ్రంథము. కడవరి తీర్పుల గురించి నేర్పించే గ్రంథము కూడా ఈ గ్రంథమై ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథాన్ని మీరు జాగ్రత్త చదవగలిగితే కానక్షరానికి నేను చెప్పే మాటలు చెప్తున్నాను కదా, కన్నులను తెరిపించే గ్రంథం ఇది. ప్రతి నేత్రము తెరవబడుతుంది. గమనించి ఈ గ్రంథం చదివేటప్పుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విలువైన గ్రంథములోనున్న సంగతులను మీరు తెలుసుకొని మీ కన్నులు తెరవబడి దేవుని చూడగలిగే అంతస్తుకు రాగలగరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే అనే అక్షరం తీసుకుంటే 3వ అక్షరము ప్రకటన అనే పదములో టర్నింగులు కలిగిన గ్రంథము. ఇంగ్లీష్ లో ఆ మాట టర్నింగ్ అంటే మలుపు. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, గమనించండి. యోహాను తన శ్రమను, తన బలహీనతలను, తన వృద్ధాప్యాన్ని, తనకున్న పరిస్థితులను చూసుకుంటున్నప్పుడు బోర వంటి ధ్వని వెనక నుండి వినపడిందని ప్రకటన 1వ అధ్యాయంలో రాయబడింది. ఎప్పుడైతే ఈ బోర వంటి ధ్వని ప్రకటన గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయంలో రాయబడిందో యోహాను అది విని తర్వాత ఆశ్చర్యపడిపోయాడు. ఏంటా ఈ శబ్దం అని వెనక తిరిగి చూసినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ప్రభు తన కనపడి మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ 7 సంఘములను గురించి ఇదిగో నేను చెప్పే ప్రతి సంగతి రాయమని ప్రకటిస్తే మొదలు పెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి తన వృద్ధాప్యము, ఒక్కసారి తన శ్రమను, ఒక్కసారి తన ఒంటరితనం చూసుకుంటున్న ఆయనను దేవుని తట్టు మలుచుకున్న గ్రంథము ప్రకటన గ్రంథము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము యొక్క ధ్వని నిన్ను దేవుని తట్టు త్రెప్పగలదు. టర్నింగ్ అంటే నీ ముఖాన్ని లేకపోతే సంఘం యొక్క ముఖాన్ని దేవుని తట్టు త్రెప్పగలిగే గ్రంథము ప్రకటన గ్రంథం అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చివరి అక్షరము అంటే నమ్మగలిగిన గ్రంథము, నమ్మి తీరవలసిన గ్రంథము. ఎంత దీవెనండి! నమ్మాలి ఈ గ్రంథాన్ని. నమ్మిన వారిని నడిపించే గ్రంథము, నమ్మని వారిని గతిని చూపించే గ్రంథము. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కాబట్టి దేవుని నమ్మిన
నమ్మిన వారికి గమనించిన పరలోక భాగ్యము, నమ్మని వారికి భూలోకములో శ్రమల గతి కనపడుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఈ గ్రంథాన్ని నమ్మి తీరవలెను. నమ్మిన వారిని నడిపించే గ్రంథము తెలుసా? మనలను దేవునితో నడిపించే గ్రంథము ఈ యొక్క ప్రకటన గ్రంథం అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ 4 అక్షరములు కలిగిన ఈ పదమును గురించి తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశిస్తున్నాను. అలాగే మరికొన్ని సంగతులు ప్రాణ గ్రంథంలో విశేషములు మీకు అందిస్తూ వస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.